అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతోందా? ఎవరి మాట వినని సీతయ్య జగన్ వల్ల వాళ్ళు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారా? శాసనసభకు ఎన్నికవ్వడం ఎవరికైనా రాజకీయ పయనంలో ఒక కీలక మలుపు. శాసనసభలో అడుగుపెట్టడం ఒక అనుభూతి, అరుదైన అవకాశం. అసెంబ్లీలో గొంతెత్తడం తనను ఎన్నుకున్న ప్రజల గొంతుకులకు ప్రాణమివ్వడం. కానీ ఇక్కడ సభకు ఎన్నికైన సభ్యులు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు, అధ్యక్ష అంటూ తమ ప్రజల గోడును వినిపించడం లేదు. ఇది వారికై వారు తీసుకున్న నిర్ణయమా, లేక రాజకీయ క్రీడలో పావులుగా మారిన వైనమా? ఎస్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఆ 11 మంది గురించే చెప్పేది. అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు అన్నది ఆ 11 మంది నిర్ణయమా, లేక అందులో ఒకరి నిర్ణయం మిగతా 10 మంది కట్టుబడిపోయి ఉండాల్సిన పరిస్థితా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. గడిచిన ఏడాదిన్నర కాలంగా ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. 2024 శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది. మొత్తం 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 స్థానాలైనా గెలుచుకోవాలి. ఇక్కడ ప్రతిపక్ష హోదా ఏంటన్న దానికి ఎవరికి వారే తమకు నచ్చిన భాష్యం చెబుతున్నారు. సరే, కారణం ఏదైనా కానీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం మాత్రమే కాదు, అది ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని ఆయన మొండు పట్టి ఉన్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి వరకు 4 సమావేశాలు జరిగినా వాటికి హాజరు కాలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కాకుండా మరో 10 మంది ఆ పార్టీ తరపున గెలిచారు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేలు దాసరి సుధా, ఆలూరు విరూపాక్షి, ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అరకు రేగం మత్స్యలింగం, పాడేరు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను, ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రతినిధులను చట్టసభలకు వెళ్లనీయకుండా చేస్తున్నారని విమర్శ ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి అసెంబ్లీకి రాకపోవడం తప్పైతే దాన్ని సమర్థించుకోవడమే కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలను కూడా రానివ్వకపోవడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న వస్తోంది. చాలా మంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అసలు జగన్ వెళ్ళకపోవడమే తప్పైతే మిగిలిన వాళ్ళని కూడా నియంత్రించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రశ్నలకు స్కోప్ తక్కువ. ఆయన చెప్పింది చేయడం మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మిగిలిన రాజకీయ పక్షాలన్నీ ఒకే కూటమిగా ఉన్నాయి కాబట్టి వాటికి వ్యతిరేక పక్షమైన తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలన్నది ఆయన డిమాండ్. అంతేకాదు, ప్రతిపక్ష హోదా ఉంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో తనకు మాట్లాడేందుకు తగినంత సమయం వస్తుందని, అది రాకుండా చేసే కుట్రతోనే కూటమి ప్రభుత్వం హోదాన్ని నిరాకరిస్తోందని ఆయన నారేషన్. ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది. ఆయన చెప్పింది సబబుగానే ఉంది. కానీ సాంకేతికంగా హోదా ఇవ్వాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం పూర్తిగా స్పీకర్దే. రాజకీయ పార్టీలు రాజకీయం మాత్రమే చేస్తాయి. ఘోరంగా ఓడిపోయిన జగన్ను రాజకీయంగా దెబ్బతినాలన్నా, ఆ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికైనా ఎల్ఓపి హోదా కూడా లేదు అని చెప్పడం కూటమికి ఉన్న ఒక ప్రధాన ఆయుధం. దానిని వాళ్ళెందుకు వదులుకుంటారు? ఎవరైనా యుద్ధంలోనో పందెంలోనో గెలిచి తాము అనుకున్నది సాధించుకోవాలి. కానీ ఆయన మాత్రం నేను పార్టిసిపేట్ చేశా కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి అంటున్నారు. అంతేకాదు, ఇదే పరిస్థితి తెలుగుదేశానికి వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండేవారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. 100% ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒప్పుకోరు అన్నది రాజకీయాలపైన కనీస అవగాహన ఉన్నవారికి అవగతమయ్యే విషయం. దీనికి రుజువు కావాలంటే జగన్మోహన్ రెడ్డినే ఇచ్చారు చూసుకోండి. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మాట్లాడారో వింటే ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన వైఖరి ఏంటన్నది అర్థమవుతుంది. ఇక అసెంబ్లీకి రాను అని శబదాలు ఆంధ్రప్రదేశ్కి కొత్తేమీ కాదు. అప్పట్లో అసెంబ్లీలో అడుగు పెట్టనని భీష్మించిన ఎన్టీఆర్ సీఎం అయ్యేంత వరకు తన ప్రతిజ్ఞని కొనసాగించారు.
మొన్నటి ఎన్నికలకు ముందు అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘోర పరిణామాలతో కలత చెందిన చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగానే తాను సీఎంగానే వస్తానని ప్రతినబూనారు. అయినా ఆయన చెప్పిన తర్వాత 60 రోజుల పాటు సమావేశాలు జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అడుగుపెట్టనంటున్నారు. అయితే సభానాయకుడు చంద్రబాబు దీనికి కౌంటర్ ఇచ్చారు. లేని హోదాను తాము ఎలా ఇవ్వగలం అంటున్నారు. పైగా చాలామంది జగన్ తన నిర్ణయానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు. ప్రజా సమస్యలపైన అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసే మంచి అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నారా అని కూడా అనిపిస్తోంది. అసలు ఆయన ఆర్గ్యుమెంట్లో ఏమాత్రం బలం ఉన్నట్లు కూడా కనిపించదు. జగన్ అంటే చంద్రబాబును ఎదిరించాలనో లేక తనకు ఉండే మొండి పట్టుదలతోనో ఏదో ఒక కారణం ఉంది. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారు? వాళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళలో 4 మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారా? తమ సీట్లో కూర్చొని కనీసం ఒక్కసారైనా అధ్యక్ష అని అనాలని వాళ్లకు ఉండదా? వాళ్ళ గొంతు నొక్కడం ఏమాత్రం సమంజసం? గత కొన్నాళ్లుగా రైతుల సమస్యపైన స్పందిస్తున్న వైసీపీ అసెంబ్లీలో వీటిని ప్రస్తావించకపోతే ప్రయోజనం ఉండదన్న వాదన పార్టీ నాయకుల నుంచి వ్యక్తమైంది. ఇక బయట ఎన్ని పోరాటాలు చేసినా సభా వేదికగా వాటిని ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక ఎమ్మెల్యేలు కొందరు చేసిన సూచనలను జగన్ పరిగణలోకి తీసుకున్నట్టు తెలిసింది. దీనిలో భాగంగా 4 ఎమ్మెల్యేలను సభకు పంపించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వీరిలో పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిలు అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. చిత్రం ఏంటంటే ఆ 4 కూడా రాజకీయాల్లో ఇటీవల చర్చనీయాంశమయ్యారు. పెద్దిరెడ్డి ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారన్న చర్చ సాగింది. ఇక సుధా జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే ఆమె ఖండించారు. ఇక అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఇటీవలి కాలంలో దూకుడుగా ఉన్నారు. దీంతో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్నారు. ఇక నాగిరెడ్డి ఏకంగా వైసీపీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. గెలిచింది ఇంట్లో కూర్చునేందుకు కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో ఈ 4 ఎంపిక చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఇక మరోవైపు జగన్ మాత్రం సభకు దూరంగానే ఉండనున్నారు. ఏదేమైనా సభకు హాజరయ్యే విషయంలో వస్తున్న విమర్శలకు జగన్ కొంత లొంగినట్టుగానే తెలుస్తోంది.